మామూలుగా లేదు. నేను హోమ్ థియేటర్లో పెట్టుకొని విన్నాను. అసలు బాలయ్య డైలాగ్ చెప్తా అంటే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. అరే ఏ సౌండ్కి అరుస్తానో ఏ సౌండ్కి నవ్వుతానో తెలియదురా నా కొడక అని చెప్తుంటే ఆ డైలాగు ఈసారి థియేటర్లు నిజంగా ఏమైపోతాయి బాలయ్య దెబ్బకి, తమనన్న దెబ్బకి. ఆల్రెడీ అఖండ అప్పట్లో చూసాం కదా, లాక్డౌన్లో ఆయన సృష్టించిన ఒక ప్రపంచనము. మళ్ళీ అదే డిసెంబర్లో మళ్ళీ క్రిస్మస్కి వస్తున్నాడు బాలయ్య. నిజంగా అన్న బాలయ్య అన్న మన ఇండస్ట్రీకి బాలయ్య లాంటి ఒక యాక్టర్ దొరకడం మన అదృష్టం. కొన్ని 100 కోట్లు, కేజీఎఫ్, RRR, ఒక బాహుబలి ఆ రేంజ్ ఎలివేషన్లో ఒక్కొక్క ఫైట్కి 500 కోట్లు పెట్టి తీస్తారు. బాలయ్య ఒక డైలాగ్ తీసుకెళ్ళిపోతాడన్న. బాలయ్య ఏం చేసినా అది ఒక అందం అనమాట. సో నిజంగా ఇప్పుడు వచ్చిన టీజర్ కన్నా నాకు అప్పుడు వచ్చిందే బాగా నచ్చింది. కత్తిలా త్రిశూలం షాట్ అటు తిప్పుకొని వెళ్ళిపోతా అంటే బాలయ్యకి అలాంటి హై ఇచ్చే మూమెంట్స్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఈ డైలాగ్ కూడా బాగుంది. బాలయ్య అసలు లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈసారి చాలా యంగుగా కనిపిస్తున్నాడు. సో ఈసారి మన క్రిస్మస్ డిసెంబర్కి బాలయ్య పెట్టే ఊచకోతకి ఏ థియేటర్లో సౌండ్కి ఎవడు హార్ట్ అటాక్ వచ్చి పోతాడో తెలియట్లేదన్న. ఆ డైలాగ్ మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. బాలయ్యకే సాధ్యం అలాంటి డైలాగులు చెప్పాలన్న. నా కొడక అన్న ఆయన ఏం చెప్పినా నడుస్తుంది. ఇండియాలో ఇంకా ఏ యాక్టర్ అయినా సరే చేస్తే ఓవర్ అంటారు. ఉండబోతుంది. నేను మామూలుగా మేము మెగా ఫ్యాన్ గానే చెప్తున్నాం కదా, పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము. అఖండ కోసం లీగర్లు వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మన జనాలకు ఉన్నది ఏకైక ఒకటి ఎంటర్టైన్మెంట్ ఒకటే అన్న. ఎంటర్టైన్మెంట్ కోసం సస్తున్నారు. అప్పట్లో లాక్డౌన్లో అఖండ అసలు వచ్చి ప్రాణం పోసింది ఎంటర్టైన్మెంట్ తెలుసా. సినిమాలు లేవు అనే టైంలో మళ్ళీ అదే డిసెంబర్లో వస్తున్నాడు. మొన్నటి వరకు ఓజీ విశ్వరూపం చూసాము. ఇప్పుడు అఖండ తాండవం చూడబోతాం నెక్స్ట్ థియేటర్లో. మాత్రం రెడీగా ఉన్నామన్న. బాలయ్య దెబ్బ ఈసారి నాకు తెలిసి 1000 కోట్లు కొట్టేలాగే ఉన్నాడు ఈసారి. ఒక మామూలు ఈ రీజనల్ సినిమాలో మొన్న వెంకటేష్ గారు ఎలాగైతే ఒక చూసారో ఓజీ 300 కోట్లు ఎలా కొట్టారో ఈసారి అఖండ 1000 కోట్లు